నమస్కారం. మీరు ఎప్పుడైనా పూణేలో జింగ్లీ మహారాజ్ రోడ్ అంటే జేఎం రోడ్ గురించి విన్నారా? ఒకసారి ఆ రోడ్డుని చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ రోడ్ దాదాపు 50 ఇయర్స్ క్రితం వేసినది. అంతకాలమైనా కూడా మీరు ఎంత వెతికినా ఒక్క గుంత కానీ ఒక్క క్రాక్ కానీ కనిపించదు. 50 ఇయర్స్ క్రితం వేసిన రోడ్ ఇప్పటికీ పర్ఫెక్ట్ గా ఉండడానికి కారణం ఏమిటి? ఇదే అసలు స్టోరీ. 1970లో ఇద్దరు పర్సీ బ్రదర్స్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. పేరు రికాండో. వాళ్ళే ఈ జేఎం రోడ్ ని బిల్డ్ చేశారు. అప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కి ఒక బోల్డ్ ఛాలెంజ్ ఇచ్చారు. 10 ఇయర్స్ లో ఈ రోడ్ పై ఒక్క డ్యామేజ్ కూడా వస్తే మేము ఈ రోడ్ ని ఫ్రీలో మళ్ళీ కట్టిస్తామని. కానీ గమనించండి, 10 ఇయర్స్ కాదు 50 ఇయర్స్ గడిచినా కూడా ఈ రోడ్ పై ఒక్క డ్యామేజ్ కూడా లేదు. అది వాళ్ళ క్వాలిటీ వర్క్ కి అసలైన ప్రూఫ్. కానీ ఇక్కడే ఒక సాడ్ ట్విస్ట్ ఉంది. ఇంత క్వాలిటీ చూపించిన ఆ రికాండో కంపెనీకి మళ్ళీ ఒక కాంట్రాక్ట్ కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇంత మంచి వర్క్ చేసిన వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇంత జెన్యూన్ గా క్వాలిటీగా పనిచేసే కంపెనీని మన ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలాంటి ఆనెస్ట్ కాంట్రాక్టర్స్ కి ఛాన్స్ ఎందుకు దక్కట్లేదు? మన సిస్టమ్ లో క్వాలిటీకి వాల్యూ లేకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. జై హింద్.